మరి ఈ యొక్క బహుశా ఈ యొక్క సంవత్సరానికి చివరి ఆదివారం వరకు దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు కనుక దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞులమును రుణస్థులమై ఉన్నాం. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఘనమైనటువంటి కార్యాన్ని బట్టి దేవుడు మన పట్ల తగినటువంటి ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. కీర్తన 90వ కీర్తనలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 90వ కీర్తనలో ఈ విధంగా మనకి చెప్పబడుతున్నది. మోషే ఈ ప్రార్థన చేశాడు. ఇది ప్రార్థన, మోషే చేసినటువంటి ప్రార్థన. 90వ కీర్తన పైన టైటిల్లో కూడా ఉంది ఏంటంటే మోషే చేసిన ప్రార్థన. మోషే చేశాడు. అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడనంటే 90వ కీర్తన మనం చదివినట్లయితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరాలుగా నివాస స్థలం ఎవరంటే దేవుడు. ఏం చెప్తున్నాడు? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు అనేటువంటి మాట చెప్తూ, నువ్వు మనుషుల్ని మంటికి మారుస్తున్నావు, నల్లారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున్న అది మొలిచి చిగురించును. సాయంకాలం నది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము ఉంచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం. ఇక్కడ 8వ వచనం కూడా మనం చూద్దాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కనుక దేవుని యొక్క నిజంగా దేవుడు ఏం చేశాడనంటే ఆయన యొక్క కృపా కనికరాలను బట్టి మనల్ని ఇంతవరకు నడిపించాడు. నిజానికి మానవుడి యొక్క స్థితి ఏంటి? మానవుడు ఏ పార్టీ వాడు అయిన ముందు మనం చూస్తూ ఉంటాం. మానవుడు ఏ పార్టీ వాడనంటే తమ నాసికారంధంలో కేవలం శ్వాస అనేటువంటిది ఉంది. శ్వాస తీసేస్తే ఆటోమేటిక్గా మీలో ఎంత ధనం ఉన్నా, నాలో ఏమున్నా, ఒక్కసారి శ్వాస తీసేస్తే ఏ కుర్చీలో కూర్చున్నామో, నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అక్కడే పడిపోతాను. కనుక ఆయన దృష్టికి మనం ఎవరో ఎన్నిక రానివారు. నువ్వు నరులారా తిరిగి రెండని నువ్వు సెలవిస్తున్నావు. కనుక దేవుని కృప వల్ల మనం ఈ రోజుకి బ్రతుకుతున్నాం. దేవుని కృప మాత్రమే బ్రతికిస్తుంది. కనుక దేవుని కృపను గ్రహించిన వారమే మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి కారణం మనం ఆలోచిస్తే, రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాచి భద్రపరిచాడు. మళ్ళీ ఉదయాన్నే మనం ఈ ఆదివారం మనం దేవుణ్ణి హృదయముల్లో కొలవడానికి మన సమయాన్ని కేటాయించగలగాలి. అంటే హృదయంతరంగంలో నుంచి ఆయనకి స్తుతులు, కీర్తనలు ఈ ఆదివారం అంతా కూడా మనం చూస్తారు. ఇక్కడ మనం దేవుడు ఆయన మానవులు ఎంత అల్పులైనప్పటికీ తన విశ్వాస్యతను కనపరుస్తున్నాడు. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవుని యొక్క విశ్వసనీయత, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క విశ్వసనీయత గురించి మనం ఆలోచిస్తే కొన్ని వచనాలు మనం చూద్దాం. కీర్తన 89:8 89:8 నేను చదువుతున్నాను. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. చూడండి, దేవుడు విశ్వాస్యత చేత, అందుకంటున్నాడండి విశ్వాస్యత చేత ఆవరించబడి ఉన్నాడు. దేవుడు దేన్ని బట్టి ఆవరించబడి ఉన్నాడంటే విశ్వాస్యత చేత ఆవరించబడి ఉన్నాడు.
ఆయనకున్న లక్షణం ఏంటంటే విశ్వాస్యత. విశ్వాస్యత అంటే తాను ఏ మాట అయితే ఇచ్చాడో దాన్ని నిలబెట్టుకోగల సమర్థుడైన. అంటే దేవుడు ఏదైనా సరే మాట ఇచ్చాడంటే దాన్ని నిలబెట్టుకుంటాడు అనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఇంకా ఆయన గురించి మనకి ఏమున్నానంటే మనము బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. కీర్తన 119వ కీర్తన 89వ వచనంలో మనకి ఈ విధంగా ఉంది. 119వ కీర్తన 89వ వచనంలో అక్కడ చెప్తున్నాడండి, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత, చూడండి, దేవుని యొక్క విశ్వాస్యత తరతరముల వరకు కూడా ఉంటుంటుందంట. దేవుని యొక్క విశ్వాస్యత తరతరాలకి కూడా ఉంటుంటుందంట. అంటే తరతరాలు కూడా కొనసాగించుకుంటూ వస్తున్నాడు తన విశ్వాస్యత. మీరు బైబిల్ గ్రంథం అంతట్లోని కూడా ఎన్ని తరాలైతే ఉన్నాయో, లేదంటే ఇప్పుడు ఎన్ని తరాలైతే అయ్యాయో, ఈ తరాలన్నిటిలోని కూడా ఆయన తన విశ్వాస్యతను కొనసాగించుకుంటూనే వస్తున్నాడు. దేవుడు ఎన్నడూను మాట తప్పని వాడు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకంచుకోవాలి. ఆయన విశ్వాస్యత అంటే ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే విశ్వాస్యత గురించి మనం మాట్లాడేటువంటి మాట ఇక్కడ చూడండి, ఇంకొక మాట కూడా ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క విశ్వాస్యత గురించి ఒక మాట ఉంది. దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో ద్వితీయోపదేశకాండము మనం ఆలోచించినట్లయితే 32వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనం చదువుతూ ఉంటాం. 32వ అధ్యాయము 4వ వచనం ఆయన అంటున్నాడు, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ, చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఈరోజు మనకు ఆయన ఎలా ఉన్నాడంటే ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. రెండోది ఏంటంటే ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యం ఏది కూడా ఏం కాదు, అసంపూర్ణం కాదు. ఆయన కార్యం ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంది. ఎక్కడా కూడా దేవుడు తన సంకల్పం విషయంలో సంపూర్తి చేయలేనిది ఏదన్నా ఉందా బైబిల్ గ్రంథంలో? ఎక్కడైనా సరే. ఇప్పుడు మన మధ్య ఉన్న వాగ్దానం ఏంటంటే ఆయన వస్తానని చెప్పాడు. ఆయన ఏమన్నాడండి? ఆయన వస్తానన్నాడు. ఆయన మొదట్లో తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపిస్తున్నట్లుగా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన నిజంగానే భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలా జీవించాడో ప్రవచనము ఏది కూడా నిరర్ధకము కానేరలేదు. కనుక ఏ విధంగా అయితే ప్రవచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిందో ఆ విధంగానే ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆ విధంగానే ఆయన పనిచేశాడు. యెషయా గ్రంథంలో అవనండి, లేదంటే కొన్ని కీర్తన గ్రంథంలో అవనండి, లేదంటే అనేకమైనటువంటి పుస్తకాల్లో యేసుక్రీస్తు గురించి ఏమైతే రాయబడి ఉన్నదో అదంతా కూడా భూమి మీద ఆయన చేశాడు. ఆయన చనిపోయినట్టుగా ఆయన ఎలాంటి శ్రమలు అనుభవిస్తాడో ఈ భూమి మీద, కనుక ఆయన యొక్క శ్రమల గురించి యెషయా గారు వర్ణిస్తూ ఉంటారు. ఆయన ఎవరికి పుడతాడో, లేదంటే ఆయన ఎవరితో సిలువేస్తూ ఉంటారో, అంటే ఆయన సమాధి కూడా ఎవరి ద్వారా చేయబడుతుందో, ధనవంతుని చేత ఆయన సమాధి చేయబడుతుంది. ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు రాయించాడు. కరెక్ట్గా అదే విధంగా భూమి మీద ఏం చేయండి జరిగే అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు తాను అనుకున్నది ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవడానికి సమర్థుడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ఏమని వాగ్దానం చేశాడనంటే, నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. కుమారుని ఇస్తానని వాగ్దానం చేసిన వెంటనే అబ్రహాము, అంటే సాధారణంగా మనం దేవుణ్ణి నమ్మడానికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. విశ్వాసము ఏమి చూడదనంటే, మీరు చూడండి రోమీలకు రాసిన పత్రికలోనే దేవుని యొక్క విశ్వసనీయత గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్లయితే రోమీలకు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక లేదండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అక్కడ చెప్తున్నారు చూడండి, 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనకు చెప్పబడుతుంది. 4వ అధ్యాయంలో చూడండి,
18 వచనం 17 నుంచి కూడా మనం చదివితే ఇంకా ముందుగా మనం చూద్దాం. 4 ఎన్నో అధ్యాయం అండి? 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి, నీ సంతానం ఎలాగ చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఏం చేశాడండి? నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నిరీక్షణకి ఆధారము లేనప్పుడు నమ్మాడు. దేన్ని బట్టి నమ్మాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మడానికి కలిగినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? దేని బట్టి నమ్మాడు అనేటువంటి సంగతి మనం చూస్తే దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి నమ్మాడు. దేవుని యొక్క విశ్వాసత అంటే దేవుని యొక్క నమ్మకత్వం, అంటే ఆయన విశ్వాసనీతి ఎలాంటిది? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నమ్మాడు అని అంటే అసలు ఆధారం అనేటువంటిది లేదు అనేటువంటి సంగతి మనం చూడొచ్చు. ఆధారం గురించి మనం ఆలోచిస్తే దేవుణ్ణి నమ్మడానికి ప్రాముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే, ఎందుకు మనం దేవుణ్ణి నమ్మడానికి మనకు అనేక సాక్ష్యాలు ఉంటే కానీ మనం నమ్మం. ఏమండి? అంతేనండి. దేవుణ్ణి నమ్మాలంటే ఎన్ని సాక్ష్యాలు ఉండాలి మనకి? ఆయన ఏదో ఒకటి చెయ్యాలి. ఇవన్నీ లెక్కలేసుకుంటాం మనం. కానీ అబ్రహాము ఎందుకు నమ్మాడు అసలు దేవుణ్ణి? దేన్ని బట్టి నమ్మాడు? అందుకే బైబిల్లో ఏముందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మడానికి ముఖ్యమైన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మాడు. అక్కడ చూడండి, ఇంకా చెప్తున్నాడు. ఏమన్నాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు 19 వచ్చిన చూడండి, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. చూడండి, జీవితంలో మీరు ఏ విషయంలో బలహీనలైనా పర్లేదు, చివరికి శరీర రీతిగా బలహీనలైనా పర్లేదు, మనం విశ్వాసముందు బలహీనం అవ్వకూడదు. బైబిల్లో భక్తులందరూ ఆరోగ్యవంతులు కాదండి. బైబిల్లో చాలామంది భక్తులకి అనారోగ్యం ఉంది, కానీ వారికి శరీరరీతిగా బలహీనతలు ఉన్నాయా లేవా? వాళ్ళకి పౌలు గారు అంటారు, నేను బలహీనతతోనూ ఎంతో వణుకుతోనూ ఉన్నానంటే. పౌలు గారు చాలా బలహీనుడిగా ఉన్నాడు ఈ భూమి మీద. మనం పౌలు గారు అనేక మార్లు ఆయన గురించాడు, కానీ ఆయన శరీరరీతిగా చాలా అనారోగ్యాలు ఫేస్ చేశాడు ఈ భూమి మీద ఆయన. కానీ తన విశ్వాసం, తన దేవుని పట్ల విశ్వాసం విషయంలో మాత్రం బలహీనం అవ్వలేదు. తిమోతి పరిచర్య చేశాడు. తిమోతి గురించి చెప్తాడు ఆయన, నీ కడుపు జబ్బు నిమిత్తం ఏం పుచ్చుకోమంటాడు? బైబిల్లో అన్నాడు. అంటే తిమోతికి కడుపు జబ్బు ఉంది, కానీ ఎక్కడా కూడా వారు దేవుని యొక్క సంకల్పంలో తమ విశ్వాసం నుంచి బయటకు వెళ్ళలేదు. అందుకే తిమోతి పత్రికలో ఏముందో చూడండి, తిమోతికి చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక, మరలా మనం ఎక్కడికి వద్దాం, రోమా పత్రిక దగ్గరికి చూడండి. అక్కడ అంటున్నాడు, తిమోతి గురించి ఆలోచించినప్పుడు అక్కడ చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అక్కడ చెప్తున్నాడు అండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. అక్కడ తిమోతికి ఒక సలహా ఇస్తున్నాడు పౌలు గారు. ఏంటా సలహా? చూడండి, 1 తిమోతి 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక, ఏమన్నాడండి అక్కడ? నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసం కొంచెముగా ఏం చేయమన్నాడండి? పుచ్చుకొని చెప్తున్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. తిమోతి గురించి బైబిల్లో ఉంది. తిమోతి గురించి చాలా పరిచయం చేశాడు. పౌలు గారికి ఎంతో తోడుగా ఉన్నాడు. కానీ అతను ఆరోగ్యవంతుడా? మనం దేవుణ్ణి ఆరాధించడానికి కానీ ఏదన్నా ప్రార్థన రావాలంటే ఎన్ని బలహీనతలు లెక్కేసుకుంటాం మనం. ఆరోగ్యం బాగుంటే దేవుని కోసం చాలా చేయగలనండి నేను, ఆరోగ్యం సాకరించాలి, ఇన్ని చెప్తాం మనం సాకులు. అసలు తిమోతి ఆరోగ్యవంతుడా? తిమోతి ఎంత బలమైన నమ్మకమైనటువంటి వాడు యేసుక్రీస్తుకి. తిమోతికి తరచుగా ఏమొస్తుందంటండి? కడుపు జబ్బు ఉంది అతనికి. తిమోతికి బలహీనతలు ఉన్నాయి, తరచుగా వచ్చు బలహీనతలు అన్నాడు. అంటే తిమోతి ఆరోగ్యం నిలకడగా ఉందా?
కానీ తిమోతి పౌలు గారికి ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి. వాడు సరే, చాలామంది అంటూ ఉంటారు అనారోగ్యం వస్తే ఆడికి విశ్వాసం లేదంటుంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళేమో విశ్వాసంగా ఉన్నట్టుగా నేటి కాలంలో చిత్రీకరిస్తారు. కొంతమంది ఎవరికైనా చిన్న బలహీనత వచ్చిందనుకోండి, ఇతను దేవునితో లేడండి, అవి లేడండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నేను నీతిమంతుడండి అని అంటూ ఉంటారు. ఆరోగ్యవంతులందరూ కూడా విశ్వాసులని కాదు, అనారోగ్యవంతులందరూ అవిశ్వాసులని కాదు. తిమోతి అనారోగ్యం కలిగిన వాడే ఎప్పటికీ విశ్వాసం గలవాడు. కనుక ఇక్కడ శరీరంలో వచ్చేటువంటి అనారోగ్యాలు ఏమాత్రం కూడా, ఎందుకంటే ఈ శరీరం ఏదో రోజు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు గుడ్డివారిని చూసి మనం ఏమనుకుంటాం అంటే, అయ్యో పాపం కళ్ళు లేవు కదా అండి. మనవి పోతాయి మట్టిలో కళ్ళు. ఇవి ఉంటాయా మనకు శాస్త్రంగా? ఈ కళ్ళు, ఈ యొక్క కాళ్ళు ఇవన్నీ ఉంటాయా? అయ్యో పాపం అనుకుని కొన్ని సంవత్సరాలే తర్వాత శరీరం కూడా ఏమైపోతుంది? వీళ్ళు బలహీనతలు, అంటే బలహీనతలు పౌలు గారికి ఉన్నాయి. శరీరరీతిగా బలహీనతలు అంటే ఏమైతే అనారోగ్య సమస్యలు పౌలు గారికి ఉన్నాయి. అలాగనే అనారోగ్యంగా తిమోతి కూడా ఉన్నాడు చాలా సందర్భాల్లో. ఇవి కాక మళ్ళీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు కాక మళ్ళీ దాడులు ఎలాంటివి ఉన్నాయి? మరి పౌలు గారిని కొట్టారా లేదండి? రాళ్ళు రువ్వారు తిమోతి గారిని కూడా. ఎందుకంటే చాలా సమయాల్లో ఇలాంటి శ్రమలు ఆయన ఫేస్ చేసి ఉంటాడు. కానీ ఎక్కడా కూడా వారు విశ్వాసాన్ని వారు వదులుకోలేదు. జీవితంలో ఒకటే, అబ్రహాము కూడా దేవుని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం గురించి మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రికలో ఇదే చెప్పబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాట ఇదే. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. అక్కడ చెప్తున్నాడండి, అక్కడ 18 నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 19 అన్నాడు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ఇక్కడ చూడండి చక్కని మాట చెప్పబడుతుంది, విశ్వాసమునందు బలహీనుడు కాక. బలహీనుడు అవ్వలేదట విశ్వాసం విషయంలో. నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఆరోగ్యవంతులని నేను అడగట్లేదు, విశ్వాసమందు బలవంతులేనా? నాకు దేవుని కృపను బట్టి ఆరోగ్యం అన్న మంచిదే, విశ్వాసంలో ఆరోగ్యవంతుడేనా? మీ శరీర సంబంధమైనటువంటి వాటి గురించి అతిశయించవలసిన అవసరం లేదు. ఇక్కడ విశ్వాసమందు బలవంతుడివేనా? విశ్వాసం విషయంలో ఆరోగ్యవంతుడివేనా? విశ్వాసమునందు మనం ఆలోచించినట్లయితే, విశ్వాసం గురించి మాట్లాడినట్లయితే ఇక చెప్పబడుతున్నటువంటి మాట ఏంటనంటే, అక్కడ చెప్తున్నాడు, మరియు అతడు విశ్వాసమునందు ఏం కాకండి, బలహీనుడు కాక. మీరు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, జీవితంలో ఒక్కటి మాత్రం చూసుకోండి, ఆరోగ్యం పోయినా, ఆస్తి పోయినా, శ్రమలు వచ్చినా, ఏమొచ్చినా విశ్వాసం విషయంలో మాత్రం బలహీనుడిగా ఉండకుండా చూసుకోవాలి. విశ్వాసం విషయంలో బలహీనుడిగా ఉండకుండడానికి మనం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం? విశ్వాసం అందు బలహీనుడు అవ్వలేదట, కానీ శరీర రీతిగా బలహీనుడే అబ్రహాము. అందుకే చెప్తున్నాడు, అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడు అంటే, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడి ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి ఏం చేయలేదండి, సందేహింపగా. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. ఎందుకో తెలుసా? దేవుడు నమ్మదగినవాడు. ఒక విషయం ఏంటంటే, ఆరోగ్యం అంటే మనకు సాధారణంగా మన లెక్కలు వేరుగా ఉంటాయి, దేవుడి లెక్కలు వేరుగా ఉంటాయి. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు దేవుని పని కంప్లీట్ చేయడానికి ఏం కావాలి? దేవుని పని కంప్లీట్ చేయాలంటే ఏమేమి ఉండాలన్నది మనకు లెక్కలు ఉంటాయి మైండ్లో. అసలు దేవుని పని కంప్లీట్ చేయడానికి నీ దగ్గర ఎన్ని ఉన్నా ఆయన కృప లేకపోతే కంప్లీట్ చేయలేవు. దేవుని కృపని పక్షాన్ని ఉంటే ఆ ఏమీ లేకపోయినది కంప్లీట్ అవుతుంది. అందుకే అన్నాడు, ఒక బలహీనత పోను నా శరీరంలో ఒక ముళ్ళు తీసేయని ప్రభువును ముమ్మారు వేడుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు?
కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకి ఇదే మాట మనకే చెప్పబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం 2 కొరింథీ 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 12వ అధ్యాయంలో చూడండి. 12వ అధ్యాయము 7వ వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకు సాతాను యొక్క దూతగా ఏం చేయబడింది, ఎంచబడెను. అది నా యొద్ద నుండి తొలగపోవాలని దాని విషయమే ముమ్మారు ఏం చేశాను, ప్రభువును వేడుకుంటేనే. అందుకు ప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. అంతే, కృప అంటే చాలు, ఏదన్నా జరుగుతుంది. ఎప్పుడు కూడా దేవుని పని చేయడానికి మానవుల యొక్క శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకొని దిక్కకూడదు. దేవుని కృపను, దేవుని యొక్క విశ్వాసాన్ని అంచనా వేసుకొని దిగాలి. ఎక్కడో కాదు, చర్చ్ బిల్డింగ్ గురించి ఇప్పటికీ విశ్వాసం ద్వారా చాలా బలం పొందుకున్నాను నేను. ఏం లెక్కలేసుకుంటాం, ఏంటి మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, దీన్ని బట్టి అవుతుందా అవదా, అవుతుందా అవదా అంటే ఏంటి అని అంటే, ఒక దేవుని కార్యానికి మానవ లెక్కలు అవసరమా? ఆయన అనుకున్నది ఆయన కంప్లీట్ చేయలేడా? విశ్వాసం ఏం ఫోకస్ చేస్తున్నావు అంటే, దేవుణ్ణా లేదంటే కనిపించే వాటిని లెక్కలేసుకుంటున్నా? లేని వాటిని ఉన్నట్టు వాటిగా పిలిచేవాడు దేవుడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట. ఆయన అది నీకు కనబడదు, ఆయన ఉన్నట్టుగా పిలుస్తాడు. ఆయన అబ్రహాము కుమారులు లేరు, కానీ ఆయన ఉన్నట్టుగా పిలిచాడు. ఆయన ఇంకా మనం ఆలోచించినట్లయితే కొన్నిసార్లు మన జీవితాలు ఏమనుకుంటామనంటే, దేవుడు లేట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమీ చేయలేడని. దేవుడు ఏం చేస్తుంటాడండి, ఒకసారి లేట్ చేస్తాడు. టైం అయింది అయినప్పుడు లేట్ అయితే నష్టం ఏంటి? టైం అయిందండి, టైం ఎవరి చేతిలో ఉంది? చాలాసార్లు అనేక మంది వివాహ విషయాల్లో కానీ ఏదన్నా పని చేయడం ఎందుకు కంగారు పడతారు, ప్రార్థనలో ఎందుకు కనిపెట్టరు? అబ్రహాముకి మనం ఇప్పుడు అబ్రహాం అందరికంటే విశ్వాసంలోకి ఎవరండి? ఆయన తండ్రి. మన అంచనా ప్రకారం విశ్వాసం ఉన్న వాళ్ళకి అన్నీ త్వరగా అయిపోవాలి, అంతేనా? అబ్రహాం మరి అందరికంటే విశ్వాసంలో తండ్రి, అందరికీ యవ్వన కాలంలో పిల్లలు ఇచ్చాడు, అబ్రహాంకి ఇవ్వలేదు. అబ్రహాంకి ఇవ్వలేదు పిల్లల్ని. విశ్వాసం లేని వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చేసాడు, కానీ అబ్రహాంకి ఇవ్వలేదు. దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు అబ్రహాం ద్వారా? మీరు గనుక ఆలోచించినట్లయితే, అన్న విశ్వాసం కలిగినటువంటిదే ఎంతో ఏడ్చింది దేవుని సన్నిధిలో, ఆమెకి పిల్లలు లేరు. మనం ఆలోచించలే జకరియా, ఎలిజబెత్, వీళ్ళందరూ భక్తిపరులు కదా, ఎందుకు లేట్ అయింది? మనం చాలాసార్లు దేవుడు లేట్ చేస్తుంటే దేవుడికో మార్క్ వేస్తాం మనం, ఈయన చేయలేడండి. బట్ ఎందుకు లేట్ చేస్తున్నాడు అన్నది ఆలోచిస్తున్నావా? ఎందుకు లేట్ చేస్తున్నాడు దేవుడు? ఆయనకు సంకల్పం ఉంది. అబ్రహాముకి యవ్వన కాలంలో కుమారుడు ఇచ్చేసి ఉండుంటే, నేను అంటున్నాను ఈరోజు అబ్రహాం గురించి ఎక్కువ మాట్లాడుకోవాలని అవసరం లేకపోతుంది మనకి. అబ్రహాముకి లేటుగా ఇచ్చాడు కాబట్టి ఈరోజు అబ్రహాం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకంటే అబ్రహాముని దేవుడు ప్రత్యేకంగా వస్తున్నాడు, నేను పిలుచుకున్నాను. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, భవిష్యత్తు అనేటువంటి దేన్ని బట్టి ఉంటుందంటే, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడనంటే తన వాక్యం ద్వారా వాళ్ళంటి వారికి భవిష్యత్తు లేకుండా ఉండదు. భవిష్యత్తుని దేన్ని బట్టి అంచనా వేస్తారంటే, మనకున్న ఉద్యోగాలను బట్టి, ఆస్తులను బట్టి భవిష్యత్తు బాగానే ఉంది. అసలు ఇవేమీ కాదు. భవిష్యత్తును అంచనా వేయడానికి ఒకటే ఒక మూలం, దేవుని సంకల్పం. పౌలు గారి విషయంలో కూడా అలాంటివి ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి విశ్వాసతను కూడా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక అక్కడ చెప్తున్నాడు చూడండి, మళ్ళా 4వ అధ్యాయంలో మనం ఆలోచించాడు దేవుని యొక్క విశ్వాసత గురించి అబ్రహాము రుడిపరిచినటువంటి విధానం. 4వ అధ్యాయము అక్కడ చెప్తున్నాడండి 20 చూడండి, అప్పటికి
19 చదువుతున్నాను. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అసలు అబ్రహాము వాగ్దానము చేశాడు దేవుడు. ఈ వాగ్దానం నమ్మాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అసలు చాలాసార్లు మనల్ని అవిశ్వాసంలోకి తీసుకెళ్ళి ఏంటో తెలుసా అండి, చాలాసార్లు మనుషులు నమ్మరు దేవుని విషయాల్ని. ఒక్కోసారి మనమే నమ్మకపోవడం కారణం ఏంటంటే మన పరిస్థితులను బట్టి కూడా మనం నమ్మం. ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానో దేవుడు చేయగలను. అబ్రహాముకి అవిశ్వాసం రావాలంటే తన శరీరాన్ని చూసుకుంటే చాలు, అవిశ్వాసం వచ్చేస్తుంది. శరీరాన్ని చూసుకున్నప్పుడు ఈ శరీరం పనిచేయదు. ఈ శరీరము మృతతుల్యమైనట్టు అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉంది. తన శరీరాన్ని బట్టి కూడా తన అవిశ్వాసంలోకి వెళ్ళలేదట. ఎప్పుడైనా ఆలోచించావా, జనాల మాటలు ఎక్కువ వింటున్నప్పుడు నీ విశ్వాసం కానీ పోతుందేమో చూసుకోండి. అందుకే లోకస్తులతో ఎక్కువ మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఏం చేస్తూ ఉంటానంటే, ఆదివారం ఆరాధనకే వస్తారు, సోమవారం లోకస్తులతో మాట్లాడి ఇక్కడేమో ఫుల్గా విశ్వాసాన్ని ఎక్కించుకొని వెళ్తారు. నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే ఈ లోకంతో కలిసిపోవడం, వాళ్ళ మాటలన్నీ ఎక్కిపోయి ఇంకేం చేస్తూ ఉంటారంటే అవిశ్వాసంగా కొనసాగుతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఎంతమంది జనాల మధ్యన ఉన్నా నీ విశ్వాసాన్ని ఎప్పుడూ పోగొట్టుకో. ఎందుకంటే దేవుని కార్యాలు దేవుని కృపను బట్టి జరుగుతాయి. ఎందుకంటే ఆయన విశ్వాసత గలవాడు, ఆయన నమ్మదగినవాడు. పౌలు గారు కనుక మీరు ఆలోచించినట్టయితే అంత సేవ జరగడానికి గల కారణం ఏంటంటే ఆయన కృపే. మీరు గమనించండి, అపోస్తుల కార్యంలో దాదాపుగా ఇంచుమించు 30-40 సంవత్సరాల చరిత్ర సంఘం అంతలా అభివృద్ధి చెందిందంటే కారణం ఏంటి కారణం? దేవుడు వారిని నడిపించాడు. అలాగనే ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఏమంటున్నాడో చూడండి. అక్కడ ఒక మాట అంటాడు 20 వచనంలో, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన. చాలాసార్లు దేవుడు సమర్థుడిని. దేవుడు ఇశ్రాయేలు పట్ల చాలా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో అన్నాడు ఓ రోజు, ఇదిగో ఈ యొక్క నువ్వెక్కడైతే ఈ భూభాగంలో ఉన్నావో ఇది నీ సంతానానికి ఇస్తాను. ఇది నేను ఎవరికి ఇస్తానన్నాడండి? నీ సంతానానికి ఇస్తాను. అది ఏంటది? కనాను. ఎవరికి ఇస్తానన్నాడు? నీ సంతానానికి. ఎవరు వెళ్ళారు కనానికి? అక్కడికి ఇశ్రాయేలు వెళ్ళలేదా? వెళ్ళారు కదా. ఇశ్రాయేలీని దేవుడు నడిపించేటువంటి టైంలో అబ్రహాముకు చేశాడు ఆ వాగ్దానాన్ని. ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి ఇశ్రాయేలు వచ్చారు. ఈ ఇశ్రాయేలీలు కొద్ది కాలం ఎక్కడున్నారు? అప్పటికి కనాన్లో ఉన్నప్పటికీ వారు మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోయారు. కానీ వాగ్దానం అలాగే ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? కనానికి వెళ్ళాలి. అందుకే యోసేపు చనిపోతున్న నా యొక్క ఎముకలను పట్టుకెళ్ళండి అన్నాడు. విశ్వాసం అది. ఏంటో తెలుసా యోసేపు విశ్వాసం? ఖచ్చితంగా మా దేవుడు నేను లేకపోయినా నా బిడ్డల్ని కనాను తీసుకెళ్తాడు. అది యోసేపు విశ్వాసం. ఈరోజు చనిపోయే ముందు బిడ్డల భవిష్యత్తు గురించి అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? లేదా విశ్వాసం బిడ్డలు నడిపించగలనని వాళ్ళు విశ్వాసాన్ని పెట్టి చూడండి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు బిడ్డల గురించి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు లీడ్ ద చిల్డ్రన్. యోసేపుకి తెలుసు, ఇదిగో ఈ పట్టుకెళ్ళండి, మీరు కనాను వెళ్ళేటప్పుడు తనకి చూడండి ఏమైనా ఆజ్ఞాపించాడో చూడండి. తన విశ్వాసం ఎంత గొప్పది యోసేపుది. తన వాగ్దానం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి ఏమంటున్నాడు, 11వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి 11వ అధ్యాయం 22వ వచనం. యోసేపు తన 22వ వచనం, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు, అంటే చివరి టైం దగ్గర పడినప్పుడు ఏం చేశాడండి? విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించాడట. నిర్గమం అంటే విడుదల.
ప్రశంసించాడు. ఖచ్చితంగా మా దేవుడు ఈ ఐగుప్తులోంచి మా సంతానాలను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఎవరికి వాగ్దానం చేశాడు ఆయన? అబ్రాహాము చేశాడు. తర్వాత చెప్తున్నాడు ఏమంటాడంటే, నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. ఖచ్చితంగా ఎక్కడ పట్టుకెళ్ళండి అని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. నా ఎముకలు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? కనాను. దేవుడు ముఖ్యంగా ఆజ్ఞాపించాడు వాళ్ళకి. ఇంకా చాలామంది బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు. వారికి ఫ్యూచర్ గురించి ఇబ్బంది లేదండి. ఈ రోజున మనం ఏమనుకుంటున్నామంటే ఒక భవిష్యత్తును మనమే నిర్మించగలం, మనకే మన బిడ్డలకని. నో, దేర్ ఇస్ నాట్ ఎట్ యువర్ హ్యాండ్. నీ చేతుల్లో లేదు అది. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ లోకం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఈ జీవితంలో ఈ సంవత్సరాలన్నీ అయిపోతున్నాయి. కానీ వాడు గుర్తుంచుకో, నువ్వు దేవునితో గడిపిన సంవత్సరాలను బట్టి నీకు క్షేమాన్ని దేవుడు కలుగజేస్తాడు. నీకు సంక్షేమాన్ని, నీకు మాధుర్యాన్ని జీవితంలో దేవుడు ఇవ్వగలడు. అందుకే మీరు యోసేపు జీవితంలో యోసేపుని గొప్పవాడు చేసింది ఎవరు? ఎవరు గొప్పవాడు చేశారు యోసేపుని? దేవుడు గొప్పవాడు చేశాడు. ఎలా నడిపించాడు? అసలు యోసేపు జీవితం లాంటి జీవితం ఈరోజు యవనస్తులకు వస్తే అసలు నిలబడతారు యవనస్తులు? ఈ రోజున మనం ఎలాంటి వాళ్ళం అని అంటే, చచ్చి మారితే బయట ఎలా ఉంటాం? కానీ యోసేపు తల్లిదండ్రుల దగ్గర లేడు, అన్నయ్యలు లేరు, పాపం చేసే అవకాశం వచ్చింది. నేను అడుగుతున్నాను, బయటికి వెళ్ళిన తర్వాత యవనస్తులు ఎలా ఉంటున్నారు? యవనస్తులతో, తోటి యవనస్తులతో ఎవ్వరూ లేరు. పాపం చేసే అవకాశం వచ్చింది, కృంగిపోతున్నాడు. మానసికమైన బాధ. తండ్రి తల్లి లేరు, అక్కడ అన్నం లేరు, బానిసత్వం చేస్తున్నాడు. ఆ టైంలో పాపం చేసే అవకాశం వచ్చింది. పాపం చేయలేని తీసుకెళ్ళి జైల్లో వేసేశారు. కానీ దేవుని విశ్వాస్యతను శంకించిన వాడు యోసేపు. చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే, యోసేపు పరిస్థితిని బట్టి నడుచుకోవాలంటాం. కానీ క్రైస్తవుడు పరిస్థితిని బట్టి నడుచుకోకూడదు, దేవుని బట్టే నడుచుకోవాలి. కొన్నిసార్లు నేను దేవుని కొరకు బతకాలని ఉంది కానీ పరిస్థితులు సహకరించట్లేదండి. యోసేపుకి ఏం సహకరించిందో చెప్పండి. పరిస్థితులు జీవితంలో యోసేపుకి ఏ పరిస్థితులు సహకరించాయి? ఎవరైనా సహకరించారా? అతనికి సహకరించలేదే. ఎవరైనా తోడుగా ఉన్నారా? పోనీ ఆదరించడానికి కూడా లేరు అక్కడ యోసేపుకి. పరిస్థితులను బట్టి నడుచుకునేవాడు కదా క్రైస్తవుడు అంటే. పరిస్థితులు ఎలాగున్నా దేవుడు తన పట్ల ఉన్నటువంటి విశ్వాసత విషయంలో ఎప్పుడూ నమ్మకమైనటువంటి వాడిగా, నిర్దోషిగా, నిష్కలంకుడిగా నడుచుకోగలడు. అందుకే దేవుడు తన నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నాడు యోసేపు విషయంలో. అందుకే యోసేపుని అధికారిగా చేసేసాడు. ఎందుకంటే ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు. మీరు ఆదికాండంలో చాలా అధ్యాయాలు యోసేపు జీవితం గురించే ఉంటాయి. చాలా అధ్యాయాలు, దాదాపుగా ఇంచుమించు చాలా అధ్యాయాలు, 14 అధ్యాయాలు యోసేపు గురించే ఉంటాయి. కానీ అతని జీవితాన్ని మీరు చూస్తే భూమి మీద అతను పడినటువంటి కష్టాలన్నీ కాదు, కానీ దేవుడు నమ్మకమైనటువంటి వాడు. దేవుడు యథార్థవంతుడు. ఎందుకంటే ఆయన విశ్వాసత గురించి మనకు చెప్తున్నాడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ద్వితీయోపదేశకాండంలో చెప్పబడుతుంది. దేవుని పట్ల మనకున్నటువంటి దేవుడు మనం ఇంకా ఆలోచించినట్లయితే దేవుడు ఆయన విశ్వాసం గలవాడే. కానీ దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటంటే మనం కూడా విశ్వాసం గలవారమై ఉండాలని కోరుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉంది. అని అంటున్నాడు చూడండి. 25వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు, చెప్తున్నాడండి. అక్కడ ఒక మాట అంటున్నాడు, అతడు యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద ఏం చేస్తానంటున్నాడండి. మీరు ఎప్పుడైనా అనేకమైన వాటి మీద, సాధారణంగా మానవుడు కోరుకునేది ఏంటంటే ఎక్కువ వాటిని మెయింటైన్ చేయాలనుకుంటాడు. కానీ దేవుడు దేని బట్టి ఇస్తాడు తెలుసా? ఆశని బట్టి కాదు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన నీకు అప్పగిస్తాడు. కొంచెములో ఎలా ఉండాలి? మనం నమ్మకమైనటువంటి వారుగా ఉండాలి. కొంచెములో
కొంచెంలో చాలా నమ్మకం కలిగినటువంటి వారే ఉన్నారు చాలామంది. మనం చాలాసార్లు ఎక్కువ విషయాల్లో నేను నమ్మకంగా ఉంటాను అని అంటూ ఉంటాం, కానీ కొంచెంలో నమ్మకంగా ఉండగలుగుతున్నా? కొంచెంలో అంటే అతనికి ఇవ్వబడినటువంటి ఆ టైంలో ఏం చేశాడు? ఆ టైంలో దేవునికి నమ్మకంగా అతను ఆ ఉపమానాలు ఏంటంటే, బలాన ఆ తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఆ తలాంతులను ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. అంటే ఆ తలాంతులు రెట్టింపు అయ్యాయి. అంటే యజమానికి ఎలా ఉన్నాడు? నమ్మకం. ఈరోజు మనకు కూడా టాలెంట్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఏం చేసాం ఈ ఆయుష్తోనూ ఈ జ్ఞానంతోనూ వీటితోటి ఏం సంపాదించగలిగాం? ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు 2025. మన విశ్వాసాలు ఎంత హైలో ఉన్నాయి? బాప్తిసం పొందినప్పుడు నీ విశ్వాసం ఎంత, ఇప్పుడు ఎంత? బాప్తిసం పొందినప్పుడు ఎలా ఆరాధించేవాడు, ఇప్పుడు ఎలా ఆరాధిస్తున్నావు? బాప్తిసం పొందినప్పుడు పాటలు ఎలా పాడుతున్నావు, ఇప్పుడు ఎలా పాడుతున్నావు? ఏర్లో ఇదిగా. బాప్తిసం పొందినప్పుడు దేవునికి ఇచ్చుట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు నమ్మకంగా ఉన్నావా? బాప్తిసం పొందినప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, ఈ బాప్తిసం ఎక్స్పీరియన్స్లో నువ్వు దేవునితో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉండి దేవునితో ఎంత అంటుకట్టబడి ఉన్నావు? అలా కాకపోతే చెట్టు వేరున గొడ్డలు ఉంచబడింది. చెట్టు వేరునే ఉంచాడు. ఎవడన్నా ఇంట్లోంచి పెట్టాలి గొడ్డలే, కానీ అంటున్నాడు నేను చెట్టు వేరునే ఉంచాను. చెట్టు వేరుని గొడ్డలించబడింది. మర్చిపోకండి, మనము కనుక సంవత్సరాలన్నీ గడిపి మారకపోతే గొడ్డలి యేసుక్రీస్తు ప్రభు చేతిలోకి వస్తుంది. చెట్టునేసాడు ఆయన. క్రీస్తు సంఘము అనేటువంటి తోటలో నిన్ను నన్ను నాటాడు ఆయన. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, మీ తోటలో చెట్లు వేస్తే రోజు నీళ్ళేస్తారు, అన్నీ వేస్తారు, ఏం చెయ్యాలని చూస్తారు? ఫలించాలని. అవి ఫలిస్తే ఎంత సంతోషిస్తాడు యజమానుడు. ఇప్పుడు నిన్ను క్రీస్తు సంఘం అనేటువంటి తోటలో నాటాడు, నిన్ను చూస్తున్నాడు. నేను నాటబడ్డాను ఎంతసేపు ఏడ్చేవే కదా, ఫలిస్తున్నావా? నేను క్రీస్తు సంఘం నో, నువ్వు ఫలించే క్రీస్తు సంఘ సభ్యుడివేనా? ఫలిస్తున్నావు. మొక్క నాటబడింది, నేను దేవుని తోటలో నాటబడ్డాను, దేవుని తోట అనే క్రీస్తు సంఘంలో నాటబడ్డాను, మంచిదే. ఫలిస్తున్నావా? ఫలాలు ఇస్తున్నావా? ఫలాలు చూసి నీ చెట్టు అనేటువంటి నీ దగ్గరికి వచ్చినప్పుడు యజమాని, ఇప్పుడు మనం అన్ని చెట్లు చూస్తాం, అన్ని చెట్లు చూసి కొన్ని చెట్లు కాసిన చెట్లను బట్టి ఏం చేస్తామండి? మనం సంతోషిస్తాం. కాయలేని చెట్లను బట్టి మళ్ళీ ఏదైనా చేస్తాం. ఇంకా ఉపయోగం లేదు అని అనుకున్నాడా? అందుకే అన్నాడు, ఏమన్నాడనంటే, అక్కడ చెట్టు ఉంది, చెట్టు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఇచ్చినది కాయలు కాయట్లేదు, ఇంకా తీసేస్తాను అన్నాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి వాడు వచ్చి ఈ సంవత్సరం అయినా ఉండనేమో. ఇప్పుడు ఇది 2025. నెక్స్ట్ ఇయర్ దేనికోసం చూస్తున్నారు? 2026 కోసం మనందరం కూడా చూస్తున్నాం, అవునే కదండి? ఒకవేళ దేవుడు ఈ సంవత్సరం అయినా ఉండనేమంటున్నాడే మనం. లేనట్లయితే ఆయన చెప్తున్నాడు ఏమనంటే, నేను ఇంత విశ్వాసతను, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు వర్షాన్ని కురిపిస్తాడట ఈ భూమి మీద. ఆ వర్షం ఎందుకో తెలుసా? ఆ వర్షం ఈ భూమి ఉపయోగించుకొని ఏం పాలించాలి? పంటలు పండాలి, వృక్షాలు ఏం చేయాలి? ఫలాలు ఇవ్వాలి. ఇది అదే వర్షాన్ని ఉపయోగించుకొని ఈ భూమి గచ్చి పొదలని ముళ్ళ కంపలను ఇచ్చింది అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? ఈ రోజున దేవుని కృపను, దేవుని నమ్మకత్వాన్ని, దేవుని విశ్వాసతను, దేవునికి క్షమాపణ ఉపయోగించుకొని ముళ్ళ తప్పుల్లాగా బతికామనుకోండి మన జీవితాల్లో. కలుపు తీసేటువంటి వాడు భూమి కలుపు తీయడం కంటే చాలా ఆశ్చర్యకరంగా కలుపు తీయగలడు దేవుడు. ఆయన వ్యవసాయం చేయడం మొదలెడితే మన ఎవ్వరం కూడా, అందుకే నేను చదివించాను, పొద్దున మొలుతురు వడబారిపోతారు. కనుక దేవుడు విశ్వాసత గలవాడు. అబ్రహామును మనం చూస్తున్నాం, మోషేను మనం చూస్తున్నాం, తిమోతిని మనం చూస్తాం, పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ చూసినప్పుడు ఒకటే, వాళ్ళు ఎలా బ్రతికారు ప్రభు కొరకు. ఒకవేళ మనం అనుకోవచ్చు ఆ రోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరని. ఒక మాటలో చెప్పాలంటే టెక్నాలజీ పెరిగింది, కానీ పాపం ఆ రోజు కూడా ఉంది. హానోకు కాలంలో కూడా భూమి బలాత్కారంతో నిలబడి ఉన్నది.
చాలాసార్లు మన పరిస్థితులను బట్టి ఏమంటే పరిస్థితులు సహకరిస్తే నేను కూడా భక్తిగా ఉంటానండి. అబ్రహాముకి పరిస్థితులు సహకరించినాయి అనుకుంటున్నారా? పౌలుకు పరిస్థితులు సహకరించినాయి అనుకుంటున్నారా? సహకరిస్తే భక్తి చేశాడా? మోషేకు పరిస్థితులు సహకరించినాయా? చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజే కాస్తో కూస్తో ఏం సహకరిస్తారండి. ఆ రోజుల్లో ఏ పరిస్థితిలో సహకరించలేదు, కానీ వారు మాత్రం దేవునికి నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగా ఉంటే మనం అనారోగ్యంగా ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ధనం ఉన్నా లేకపోయినా, కష్టాలున్నా లేకపోయినా, దేవుడు మాత్రం మన విషయంలో చాలా నమ్మకంగా మనల్ని నిలబెట్టగల సముద్రుడు ఆయన. చివరికి శ్రమల విషయంలో కూడా ఆయన విశ్వాసం కనపరుస్తాడట. అందుకే ఇలా చెప్పగలం మనం. ఒకవేళ కొన్నాళ్ళు దేవునితో ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఈ విధంగా చెప్పగలం. చివరిగా మాట నేను చెప్తున్నాను చూడండి, ఏమంటున్నాడు అంటే అక్కడ చూడండి, కీర్తన 119:75 చూడండి. 119వ కీర్తన 75వ వచనంలో చెప్తున్నాడు. 119వ కీర్తన 75వ వచనము 75వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితువనియు నేను ఎరుగుదును. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను ఏం చేసావు? ఇప్పుడు శ్రమలు వస్తే మనం ఏమంటాం? దేవునికి విశ్వాసం లేదు, దేవునికి నా మీద పెద్ద ఏం లేదంటాం, ప్రేమ లేదంటాం. కానీ ఇక్కడ భక్తుడు ఏమని తెలుసుకున్నాడంటే చివరికి, నువ్వు విశ్వాసత గలవాడు కాబట్టే నన్ను శ్రమపరచావు అన్నాడా లేదండి? నువ్వు విశ్వాసత గలవాడవే నన్ను శ్రమపరచావు. ఇప్పుడు దావీదు అనగలడు కదా ఈ మాట. దావీదు పాపం చేసినప్పుడు చాలా శ్రమలు వచ్చాయి. నువ్వు న్యాయవంతుడు కాబట్టే నాకు ఈ శ్రమలు వచ్చాయి, నువ్వు న్యాయవంతుడు కాకపోతే నాకు ఈ శ్రమ రాదు. ఎప్పుడన్నా అనుకున్నామా జీవితంలో ఇలాగా? నువ్వు దేవుడి న్యాయవంతుడు కాకపోతే దావీదుకి ఏ శ్రమ ఇవ్వడం. ఎందుకంటే మనోడే కదా, తప్పు చేస్తే ఏమైంది అని అంటాడు. ఆయన న్యాయవంతుడు కాబట్టే తనవాడైనా శిక్షించాడు. దావీదు తెలుసుకున్నాడు. ఈ జీవితంలో ఇలాంటివి తెలుసుకోగలుగుతున్నాం పాఠాలు శ్రమ వచ్చినప్పుడు. అందుకే యోబు అంటాడు, ఆయన అన్యాయం చేయుట అసంభవం. కాబట్టి ఓ మాట అంటున్నాడు, ఆయన మళ్ళీ నమ్మకమైనటువంటి వారికి ఉండాలని ఆశిస్తున్నాడు, విశ్వాసం కలిగిన వారై ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన విశ్వాసత గలవాడు. ఆయన విశ్వాస్యత తరతరములు ఉంటుంది. తరతరములకి ఆయన ఒకటే విశ్వాసత. అందుకే యేసుప్రభు గురించి ఆయన నిన్న నేడు నిరంతరం ఒకేలా ఉన్నాడో, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడంటండి. ఆయన స్వభావం అది, నమ్మకత్వం ఆయన స్వభావం. ఈరోజు నిజంగా ఒక విషయంలో చివరికి ఒక మాట చెప్తున్నాను. నోవా కాలంలో జలప్రళయం వచ్చిందండి. మీకు అందరికీ తెలుసు. ఎందుకు వచ్చిందా జలప్రళయం? వాళ్ళ పాపాన్ని బట్టే కదా. కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మళ్ళా అలాంటి దాన్ని తీసుకురానన్నాడు. ఒకవేళ మీకు ప్రశ్న అడుగుతున్నాను, నోవా కాలంలో వారి పాపాన్ని బట్టి జలప్రళయం వస్తే ఈ రోజు ఉన్న పాపాన్ని బట్టి ఎన్ని జలప్రళయాలు రావాలి? కానీ దేవుడు రానివ్వలేదు. ఎందుకో తెలుసా? మళ్ళా భూమిని నీటితో ముంచనని చెప్పాడు ఆయన. తన తరతరములు ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. అందుకే ఈ రోజుకి బతుకున్నాము. కనుక దేవునికి నమ్మకమైనటువంటి వారిగా మనం జీవిస్తూ ఆయన ఎదుట సాగిలి పడదాం. మరి ఇంతవరకు చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనందరూ